హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ కేటీఆర్. thumbnail చూసి వీడియోలోకి వచ్చినందుకు థ్యాంక్స్ అండి. ఈరోజు మన వీడియోలో మనం చెప్పబోయేది పీఎం కిసాన్ 19వ విడత ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని చాలామంది రైతులు అగ్రెసివ్గా ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళ పెట్టుబడుల కింద ఖర్చుల కింద ఉపయోగించుకోవడం కోసం ప్రధానమంత్రి గారు ప్రారంభించిన ఈ పీఎం కిసాన్ సిస్టమ్ అనేది ఇప్పటివరకు 18 విడతలు పేమెంట్ ఇవ్వడం జరిగింది. 19వ విడత ఎప్పుడు ఇస్తారు ఏంటి అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. వారందరికీ శుభవార్త ఇచ్చారండి. గుడ్ న్యూస్. ఈ నెలలోనే ఇదే ఫిబ్రవరి 24వ తేదీన 2025 సంవత్సరం రైతుల ఖాతాలో పీఎం కిసాన్ నిధులు జమ చేస్తానని ప్రధానమంత్రి గారు తెలియజేస్తున్నారు. అయితే మీకు అదే అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ మీకు కూడా వీడియోలో పెట్టడం జరుగుతుంది. ఒకసారి గమనించండి. మన ఈ పీఎం కిసాన్ ఎవరైతే ఇంకా ఎలిజిబుల్లో లేరో వారి కోసం కొన్ని నేను చెప్పాలని చెప్పి వీడియో తయారు చేస్తున్నాను. చూడండి. పీఎం కిసాన్ చాలామందికి రావట్లేదని కంప్లైంట్ చేస్తూ ఉన్నారండి. చాలామంది నాకు పీఎం కిసాన్ రావడం లేదు, ఎందుకు రావడం లేదు, ఇప్పటివరకు వచ్చాయి మళ్ళీ రావడం లేదు, 17వ విడత వరకు వచ్చాయి 18వ విడత రాలేదు అని చాలామంది కొన్ని విడతలు వచ్చి కొన్ని విడతలు రాని వాళ్ళు ఉన్నారు. వారికి అవగాహన కోసం చెప్తా ఉన్నాను. అర్థం చేసి చూడండి. ఒకసారి వివరంగా చెప్తాను, వినండి. ఒకటి, మీరు పీఎం కిసాన్కి నమోదు చేసుకున్న సర్వే నెంబర్లో ఏదైనా కొనుగోలు జరిగి ఉంటే, ఆ సర్వే నెంబర్ సబ్ డివిజన్ జరిగి ఉంటే కూడా పీఎం కిసాన్ అనేది టెంపరీగా హోల్డ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి కేసులు ఉన్నాయి. అలానే మీ అదే ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా డెత్ అయి ఉన్నా కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అలాంటి గత ప్రభుత్వంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఐడియా ఉండే ఉంటుంది మీకు. అలాంటి టైంలో ఏదైనా పొరపాటున డెత్ అనేది ఎంట్రీ చేసి ఉన్నా కూడా అలాంటి వాళ్ళకి హోల్డ్ చేయడం జరిగింది. ల్యాండ్లెస్ ఫార్మర్స్ అని అలా కొన్ని రీజన్స్ వల్ల హోల్డ్ చేశారండి. ఇవన్నీ కూడా మీరు మీ గ్రామంలో ఉన్న సిఎస్సి సెంటర్లో ఈకేవైసీ లాంటి కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈకేవైసీ కూడా చెక్ చేసుకోండి. ఒకసారి పీఎం కిసాన్ పేమెంట్ పడట్లేదు అంటే ప్రధాన కారణం ఈకేవైసీ అని ఉంటుందండి. ఆ ఈకేవైసీ నెక్స్ట్ ఎన్పిసిఐ అని ఉంటుంది. ఈకేవైసీ ఎన్పిసిఐ రెండు చెక్ చేసుకున్న తర్వాత రెండు పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్పి మనం ఫిక్స్ అయిన తర్వాత ఇంకా పడట్లేదు అని క్లారిటీ వచ్చినప్పుడు మీకు దగ్గరలోని రైతు సేవా కేంద్రంలోని అగ్రికల్చర్ అసిస్టెంట్ని కలిసి వారి నుండి ఏఓ గారికి ఒక రిక్వెస్ట్ పెట్టినట్లయితే అది మీకు ఆటోమేటిక్గా అప్రూవ్ కావడం జరుగుతుంది. అది ఏ కేసులు అంటే అండి, ల్యాండ్లెస్ ఫార్మర్ అని, అన్ట్రేసబుల్ బెనిఫిషరీ అని వస్తుంది. మీ పీఎం కిసాన్ స్టేటస్ చెక్ చేసుకుంటే అన్ట్రేసబుల్ బెనిఫిషరీ అని కూడా వస్తుంది. అలాంటి కేసుల్లో మీరు ఇలా రైతు సేవా కేంద్రంలోని అగ్రికల్చర్ అసిస్టెంట్ని కలిసినట్లయితే వారి ద్వారా అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఉంటారు మండల లెవెల్లో, వారికి రిక్వెస్ట్ పంపించి వారి ద్వారా గ్రీవెన్స్ రైజ్ చేస్తారు, మీకు పేమెంట్ పట్టడం జరుగుద్ది. అలాంటి కేసులు ఉన్నాయండి పీఎం కిసాన్లో. అయితే చాలామంది ఇప్పటిదాకా రైతులు ఏం చేస్తున్నారు, మాకు పీఎం కిసాన్ పడుతూ ఉంది కదా, మేము ఏం పని చేసే పని లేదు, మాకు పడుతున్నాయనుకుంటున్నారు. అలాంటి భ్రమలో మాత్రం దయచేసి ఉండొద్దండి ఫ్రెండ్స్. అర్థం చేసుకోండి. మీకు దగ్గరలోని ఫార్మర్స్ కూడా తెలియజేయండి. ఈకేవైసీ కంప్లీట్ అయిందో లేదో తెలుసుకోని రైతులు చాలామంది ఉన్నారు. మీకు దగ్గరలోని కామన్ సర్వీస్ సెంటర్ అంటే సిఎస్సి సెంటర్లకు వెళ్ళి ఈకేవైసీ చేయించుకోండి. త్రూ బయోమెట్రిక్ ద్వారా ఈకేవైసీ చేయించుకోండి. అప్పుడు మాత్రం మీకు ఎక్కడా పెండింగ్ లేకుండా పేమెంట్ పడుతూ ఉంటుంది. పీఎం కిసాన్లో మేజర్గా వచ్చే సమస్య ఈకేవైసీ ప్రాబ్లం అండి. చాలామంది రైతులకి అది తెలియదు. మాకు పేమెంట్ పడుతూ ఉంది కదా, మాకు ఎప్పుడు ఆగలేదు అనుకుంటారు. ఇప్పటివరకు ఆగలేదు అంటే వాళ్ళని కొంచెం ఎక్స్క్యూజ్ చేసి చేయిస్తూ ఉన్నారు పేమెంట్. అయితే ఈకేవైసీ అనేది మ్యాండేటరీ అండి. ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ ఏవి రావాలన్నా సరే ఈకేవైసీ కావాల్సిందే. అది మనందరికీ తెలుసు. ప్రతి స్కీము పీఎం కిసాన్ కావచ్చు, పీఎం విశ్వకర్మ కావచ్చు, మీకు ఏ వెల్ఫేర్ స్కీమ్స్ అయినా సరే అండి, గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైనా సరే, గత ప్రభుత్వంలో వచ్చిన పథకాలు ఏవైనా సరే అండి, అమ్మఒడి దగ్గర నుంచి ప్రతి ఒక్కటి, రేపు మీకు రావాల్సిన తల్లికి వందనం, ఎలాంటి ఏ స్కీమ్కైనా బయోమెట్రిక్ ఈకేవైసీ తప్పనిసరి. ఏంటంటే ఇది డీబీటీ ద్వారా ఏదైతే పేమెంట్ వేస్తూ ఉన్నారో అది బయోమెట్రిక్ కేవైసీ చేసుకొని ఉంటే ప్రాబ్లం లేకుండా పేమెంట్ పడుతుంది. అయితే దీంట్లో ఒక తమిళలో మీకు ఒక విషయం పెట్టానండి, 10,000 రూపాయలు పీఎం కిసాన్ అని. అయితే దాని వివరణ ఇస్తున్నాను. 10,000 అంటే ఈ కిస్తీ ఈ విడత 19వ విడత 10,000 అని కాదండి. 19వ విడత కూడా
మీకు 2000 లేదా 3000 వేస్తారు. అది ఎందుకు కన్ఫర్మ్ చెప్పలేకపోతున్నామంటే మొన్నటి వరకు సంవత్సరానికి 6000 రూపాయలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం మొన్న రీసెంట్గా అనౌన్స్ చేసింది 10,000 రూపాయలకు పెంచాము అని. 6,000 నుండి 10,000కి పెంచారు. మొన్నటి వరకు సంవత్సరానికి 3 వాయిదాల్లో 2,000 రూపాయల చొప్పున మీ అకౌంట్లో పడ్డే పేమెంట్. అయితే ఈసారి పేమెంట్ 3,000 పడుతుందా లేదా 2,000 పడుతుందా అది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. అది ఎన్ని కిస్తుల్లో వేస్తారు. 6,000 అయితే 3 కిస్తుల్లో వేశారు. ఇప్పుడు 10,000 రూపాయలు కాబట్టి ఎన్ని కిస్తులు వేస్తారు అనేది క్లారిటీ ఇంకా లేదు. అయితే రేపు 24వ తారీఖున అకౌంట్లకి జమ చేసిన తర్వాత మనకు అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది కూడా మళ్ళీ మన ఈ గ్రూప్లోనే షేర్ చేస్తాను. మన యూట్యూబ్ ఛానల్లో మళ్ళీ సేమ్ అలాంటి వీడియో చేస్తాను. దయచేసి రైతు సోదరులందరికీ చెప్పేది ఏమిటంటే పీఎం కిసాన్ పేమెంట్ మీకు పడాలి అంటే మనం చేయవలసిన ముఖ్యమైన పనులేవే కంప్లీట్ చేసుకుని ఉండాలి. అవి కంప్లీట్ చేసుకుని ఉంటే మీకు పేమెంట్ పడతాయి. ఈకేవైసీ, ఎన్పిసిఐ, పీఎం కిసాన్ బెనిఫిషరీ స్టేటస్ అని చూపించుకోండి. మీకు సిఎస్సి సెంటర్లో చూస్తారు. అలాగే మీరు పబ్లిక్ పోర్టల్లో కూడా చూసుకోవచ్చండి. pmkisan.gov.in క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడ బెనిఫిషరీ స్టేటస్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీ రిజిస్ట్రేషన్ నెంబరు, ఆధార్ నెంబరు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ద్వారా మీ స్టేటస్ ఏందో అర్థమైపోతుంది. మీకు తెలుసుకోలేని పక్షంలో మీకు దగ్గరలో సిఎస్సి సెంటర్ ఉంటుందండి. ఆ సిఎస్సి సెంటర్కి వెళ్ళండి, స్టేటస్ చెక్ చేసుకోండి. మీకు స్టేటస్లో 18వ విడత వరకు పేమెంట్ పర్ఫెక్ట్గా పడింది, ఏ బ్యాంక్లో పడింది, ఏ డేట్న పడిందో క్లియర్గా చూపిస్తుంది అక్కడ ఎఫ్టీఓ జనరేటెడ్ అని. అవన్నీ క్లియర్ కట్గా ఉంటే మీ 19వ విడత ఖచ్చితంగా పడే ఛాన్స్ ఉంటుంది. 100% పడుతుందండి. ఏదైనా ఈ మధ్యలో మీ సర్వే నెంబర్ని కొనుగోలు జరిగి సబ్ డివిజన్ కావడం, సర్వే నెంబర్ చేంజ్ అవ్వడము అలాంటి కేసులు ఉంటే తప్ప మీ పేమెంట్ పడిపోతుంది. అలాగే ఎన్పిసిఐ ఇవన్నీ పర్ఫెక్ట్గా చెక్ చేసుకోండి ముందుగానే. ఇంకా మనకి 4 రోజులు టైం ఉంది. ఈ 4 రోజుల్లో పర్ఫెక్ట్గా చెక్ చేసుకొని రెడీగా ఉండండి, మీకు పేమెంట్ పడిపోతుంది. ఈ వీడియోని ఇప్పుడు దాకా చూసినందుకు థ్యాంక్స్ అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ కేటీఆర్.